హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వెండి పూజా సామాన్ క్లీనింగ్ చూపిస్తున్నానండి. అది కూడా చేతుల నొప్పులు లేకుండా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. చూడండి, ఇవి క్లీన్ చేసి చాలా రోజులు అవడం వలన నల్లగా అయిపోయినాయి. డైలీ వాడేవి కాకుండా ఎక్స్ట్రా ఉండేవి పక్కన పెట్టినా కానీ నల్లబడిపోతుందండి వెండి సామాను. ఇప్పుడు వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేయొచ్చో చూద్దాము. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2-3 గ్లాసులు మంచినీళ్ళు పోసుకోవాలి. మీ దగ్గర ఉండే సామాన్ని బట్టి 2 గ్లాసులు కానీ 3 గ్లాసులు కానీ చూసుకొని పోసుకోవాలి. ఈ వాటర్ తెరిలేటప్పుడు 3 స్పూన్లు టీ పొడి వేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 స్పూన్లు సర్ఫ్ వేసుకోవాలండి. ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు, నేను టైడ్ ఉంటే అది వేసాను. తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఫ్రెష్దైనా పర్వాలేదు, ఎండిపోయినట్లున్నా పర్వాలేదండి. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత మనం క్లీన్ చేయాలనుకున్న వస్తువుల్ని దీంట్లో వేసుకోవాలి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, ఈ వస్తువులన్నీ వేసిన తర్వాత కొంచెం వీటిని తిప్పుతూ ఉండాలి. ఒక 5 నిమిషాల సేపు ఈ విధంగా మరిగించుకుంటే ఈ బ్లాక్నెస్ అనేది దాంట్లోకి పోతుందండి చాలా వరకు. తర్వాత మనం క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ ప్లేట్ అయితే ఎలా వచ్చిందో చాలా వరకు పోయిందండి ఈ నలుపు అనేది. ఇప్పుడు తీసి క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే కొన్ని డికాక్షన్ ఇట్లా వేరే ప్లేట్లో వేసుకొని ఈ ప్లేట్ మునిగే విధంగా పెట్టాను. ఈ పెద్ద ప్లేటు గిన్నెలో పట్టదు కదా, అందుకని ఈ విధంగా ఒక 5 నిమిషాల సేపు చల్లారే వరకు ఉంచేసాను. తర్వాత మన ఇంట్లో సబీనా పౌడర్ ఉంటుంది కదా గిన్నెలు తోమేది, ఈ సబీనా పౌడర్ తీసుకొని అలా రుద్దేస్తే చాలండి, ఈజీగా పోతుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా చేత్తో రుద్దేసినా కానీ ఆ బ్లాక్నెస్ అనేది పోతుందండి. మన చేతికే అంటుతూ ఉంది బ్లాక్ అనేది. తర్వాత కుందులు లాంటివి ఈ విధంగా కొంచెం ఎక్కడన్నా అరల్లాగా ఉండి పోవు అనుకున్న వాటికి ఈ విధంగా టూత్ బ్రష్ పెట్టి రుద్దేసుకుంటే సరిపోతుంది. ప్లెయిన్గా ఉండే వాటికైతే చూడండి, ఈ విధంగా చేత్తో రుద్దేసినా చాలా ఈజీగా క్లీన్ అయిపోతున్నాయి. ఇప్పుడు వీటిని ఒకసారి ట్యాప్ కింద కడుక్కొని తర్వాత మంచినీళ్ళల్లో వేసుకొని వీటన్నిటిని కూడా తీసి ఒక మెత్తటి క్లాత్తో శుభ్రంగా తుడిచేసినట్లయితే చాలా రోజులు నల్లబడకుండా ఉంటాయండి. చాలా బాగా క్లీన్ అయిపోయాయండి, కొత్త వాటిలాగా వచ్చాయి. మనం బయటికి తీసుకెళ్తే వీటికి మెరుగు పెట్టడానికి చాలా తీసుకుంటారు. అది యాసిడ్స్ అవి వేసి వెండి కూడా తరిగిపోతుందంటారు. మనం ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేను మిగిలిన డికాక్షన్తో ఇంకా ఎక్స్ట్రా ఉన్న కుందులు అవి కూడా క్లీన్ చేశాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.